హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను కుల్ఫీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సమ్మర్లో ఎక్కువగా మనము బయట షాప్స్లో కానీ లేదా రోడ్ సైడ్ బండ్ల దగ్గర కుల్ఫీని తింటూ ఉంటాం కదా. అలా కాకుండా సాఫ్ట్గా టేస్టీగా ఉండే కుల్ఫీని మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్నామంటే 10 to 15 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనే మనమే హ్యాపీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్ గా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఈ రోజు మీకు ఈ సాఫ్ట్ గా టేస్టీగా ఉండే కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 15 నుంచి 20 జీడిపప్పులు వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 బాదం పప్పులు, ఒక 6-7 పిస్తా పప్పులు, ఒక 2 ఇలాచి, వీటన్నిటిని వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో 1/2 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. ఇందులోనే 4 to 5 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల ఫాస్ట్గా థిక్నెస్ వస్తుందండి. ఇలా బాగా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా సార్లు అందులో కర్రీస్ చేస్తుంటాం కదా. ఆ కర్రీస్ ఫ్లేవర్స్ లైట్ గా ఉండడం వల్ల మనం మిల్క్ తో చేస్తున్నాం కాబట్టి మిల్క్ అనేటివి విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగా ఒకసారి వాటర్ పోసుకొని బాయిల్ చేసుకున్నాము అంటే కొంచెం ఆ కర్రీ ఫ్లేవర్ అంతా పోయి మనకి పాలు విరిగిపోకుండా ఉండడం కోసం మాత్రమే కొంచెం వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ని పడపోసేసుకొని అదే పాన్ని గ్యాస్ మీద పెట్టుకొని ముందుగా క్యారమెల్ చేసుకోవాలండి. క్యారమెల్ వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. డైరెక్ట్ గా షుగర్ వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ కుల్ఫీ టేస్ట్ అనేది రాదు. కాబట్టి నేను ఇక్కడ క్యారమెల్ చేసుకోవడం కోసం పాన్ లో 6 to 7 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉన్నామంటే కాసేపటికి షుగర్ అనేది మెల్ట్ అయ్యి క్యారమెల్ ఫామ్ అవుతుంది. ఇందులో వాటర్ ఏమి వేసుకోకూడదు. ఇలా వాటర్ వేసుకోకుండానే లైట్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉన్నాము అంటే మనకి ఫాస్ట్ గా షుగర్ మెల్ట్ అయిపోయి క్యారమెల్ ఫామ్ అవుతుంది. చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. 3 minutes కి మనకి క్యారమెల్ అనేది ఫామ్ అయిపోతుంది. మరి థిక్ గా చేశారు అంటే పాకం పడిపోతుంది. కాబట్టి మరీ పాకం లాగా కాకుండా లైట్ క్యారమెల్ ఫామ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా లైట్ క్యారమెల్ లాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారమెల్ ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. క్యారమెల్ అంతా తీసేసుకున్న తర్వాత అదే పాన్ లో 2 గ్లాసెస్ మిల్క్ పోసుకుంటున్నాను. ఇవి 1/2 లీటర్ ఉంటాయి. ఇప్పుడు ఈ మిల్క్ వేసుకుని మిల్క్ ని 3 to 4 టైమ్స్ బాగా పొంగే విధంగా కాగనివ్వాలి. ఇలా 3 to 4 టైమ్స్ బాగా పొంగి బాగా కాగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉన్న క్యారమెల్ ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. ఒక్కొక్కసారి క్యారమెల్ మీకు ఒకవేళ థిక్గా పాకంలాగా పడిపోయింది అనిపించినప్పుడు దాన్ని ఒక 2 seconds గ్యాస్ మీద హీట్ చేశారు అంటే నార్మల్గా మెల్ట్ అయిపోతుంది. లూజ్గా ఉంది అంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా క్యారమెల్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మిక్స్ చేసుకుని ఉన్న మిల్క్ పౌడర్ కార్న్ఫ్లోర్ మిక్స్ ఉంది కదా, దాన్ని వేసేసుకొని ఇందులోనే మిక్సీ వేసుకుని ఉన్న కాజు, బాదం, పిస్తా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయ్యే వరకు నీట్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కాసేపు దీన్ని చల్లార్చినప్పుడు బాగా థిక్ అయిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనము గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. చూడండి, నేను ఇక్కడ బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది చూడండి బాగా తిక్కుగా అయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. అందుకోసము ఒక మిక్సీ జారీ తీసుకొని అందులో ఈ మిక్సింగ్ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి కుల్ఫీ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కుల్ఫీ మౌల్డ్స్లో పోసుకోవాలి. నా దగ్గర ఉన్న కుల్ఫీ మౌల్డ్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గరగా కుల్ఫీ మౌల్డ్స్ లేవు అనుకుంటే చూడండి, ఇలాంటి స్మాల్ సైజ్ ఉండే
పేపర్ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్, అవి కానీ స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిలో అయినా సరే పోసుకోవచ్చు. చూడండి, ఇలా నీట్గా కుల్ఫీ మౌల్డ్స్లో పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలాంటి స్టిక్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్టిక్స్, వాటిని పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇలాగే ఈ పేపర్ కప్స్లో కూడా పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ పేపర్ కప్స్ని కవర్ చేయడం కోసం నేను ఇక్కడ ఇలాంటి అల్యూమినియం వేపర్ తీసుకొని కవర్ చేసుకుంటున్నాను. ఇది స్టిఫ్గా ఉంటుందండి. మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం వేపర్ లేదు అంటే ప్లాస్టిక్ కవర్ తీసుకొని కట్ చేసుకొని చుట్టూరు గట్టిగా థ్రెడ్ కట్టినా లేదా రబ్బర్ వేసినా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే పెట్టుకున్న తర్వాత పైన ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టడం కోసం ఇలా చాక్తో చిన్న హోల్ పెట్టుకుని అందులో ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నిటిని ఇందులో కూడా పెట్టుకుంటున్నాను. ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓవర్ నైట్ కానీ లేదా 8 to 10 hours మినిమం ఉండాలండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ ఉంచుకుంటున్నాను. అప్పుడే మనకి కుల్ఫీ అనేది గట్టిగా ఫామ్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, గట్టిగా స్ట్రాంగ్గా కుల్ఫీ మౌల్స్ అనేది ఫామ్ అయ్యాయి. వీటిని ఓపెన్ చేసుకోవడం కోసం డైరెక్ట్గా తీసారు అంటే రాదండి. కాబట్టి వీటిని ఒక్కసారి కొంచెం గ్లాస్లో వాటర్ తీసుకుని ఒక 5 seconds అలా ముంచి తీసేశారు అంటే కుల్ఫీ అనేది ఆ మౌల్డ్స్లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా షేప్ కానీ కలర్ కానీ ఎక్సలెంట్గా ఉంది కదా, సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి నాకు కుల్ఫీస్. చూడండి, ఇక్కడ నేను పేపర్ కప్స్లో వేసాను కదా, వాటిని కూడా చెక్ చేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా చించేసుకుంటే మనకి కుల్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని ఏమి మనం వాటర్లో డిప్ చేయని అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా నేను ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అంతేనండి, సాఫ్ట్గా టేస్టీగా ఉండే కుల్ఫీ మనకి రెడీ అయిపోయింది. ఈ కుల్ఫీలు సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి నాకు. ఇలా కనుక మనం ఇంట్లోనే చేసుకున్నాము అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటారండి. బయటకు వెళ్లకుండా మనమే ఇంట్లోనే సాఫ్ట్గా టేస్టీగా ఉండే కుల్ఫీని హ్యాపీగా చేసుకుని తినొచ్చండి. సమ్మర్లో మీరు కూడా ఇలాగే కుల్ఫీని ట్రై చేసి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.